ఇట్లా టిఫిన్ ఏమి ఈరోజు? ఇడ్లీ అండి. ఇడ్లీనా? వెరైటీగా చేసి చూపిస్తానండి మీకు, రండి. ఓకే. ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా ఇడ్లీలు తినుకుంటే ఈ విధంగా చేసి పంపించి స్కూల్కి చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా మీ హస్బెండ్స్కి ఆఫీస్కి కూడా పంపించండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మనం ఇందాక ఇడ్లీ చూపించాను కదా, కట్ చేసిన ఇడ్లీలు. దీంట్లోకి కొంచెము నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసాను, కొంచెమే. ఇప్పుడు మనము ఆవాలు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పాలు, కొంచెం శనగబాలు, మిరపకాయ 2 వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకోండి, సన్నగా వేసుకోండి. బాగా వేగాలి. వేగాక కరివేపాకు, కొత్తిమీర, దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా ఇడ్లీ కదా ఇది, నేను మా ఆయన చెప్పలేదు కదా, చెప్పకుండా చేస్తున్నాను. తను కూడా చూస్తున్నాడు అనమాట ఇప్పుడు ఎలా చేస్తున్నాను అని. చూసాను కాదండి, కెమెరామెన్ నేనే. అవుననుకోండి, తనే. ఈ విధంగా బాగా వేగాక కారం వేసుకుంటుండండి, ఎందుకంటే మనం ఒట్టి మిరపకాయ పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం నేను కారం వేసాను, ఒక 1/2 స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ వేసాను అంతే. మసాలా ఇడ్లీ అంటే కొంచెం స్పైసీగా ఉంటున్నాయి కదా, ఇది కొంచెం పసుపు వేసుకోండి. రాలుప్పే మెత్తగా మిక్సీ కొడితే ఈ విధంగా వచ్చిందనమాట. మీరు కూడా రాలుప్పు తీసుకొని మెత్తగా మిక్సీ కొట్టుకొని రాలుప్పే వాడండి. గరం మసాలా వచ్చేసి ఒక 1/2 స్పూనే వేసాను చూడండి, ఎక్కువ వేయలేదు. ఇంత చూపిస్తుంది అనుకున్నారా, చిగ్గిలు వస్తున్నాయి. మనం కట్ చేస్తాం కదా, దీంట్లో వేసేసండి. వేసేసాక చిన్న కలుపుకోండి, సిమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇంకా అయిపోయింది, దింపేటప్పుడు కొత్తిమీర వేసుకోండి.